హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రీపీ గైస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే లెజెండరీ డెమనాలజిస్ట్ అండ్ లోరెన్ వారెన్ అతి భయంకరమైన తెలియని కేసులను పరిశీలిద్దాం. ఆర్ యు రెడీ? ఎడ్ 5 సంవత్సరాల వయసులో తన మొదటి సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ని ఎక్స్పీరియన్స్ చేశారు. ఆమె చిన్న వయసులోనే తన సైకిక్ ఎబిలిటీస్ని తెలుసుకున్నారు. ఆమె ఆరాలు చూడగలదని, చుట్టూ ఉన్న స్పిరిట్స్ను సెన్స్ చేయగలదని తెలుసుకున్నారు. కేస్ 1, ద హాంటెడ్ ఫ్యూనరల్ హోమ్. సో మన ఫస్ట్ స్టోరీ సౌతింగ్టన్, కనెటికట్లో 1980లో జరిగింది. స్నెడేకర్ ఫ్యామిలీ అప్పుడే ఒక హౌస్లోకి షిఫ్ట్ అయ్యారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఒక ఫార్మల్ ఫ్యూనరల్ హోమ్, అంటే అంత్యక్రియలకు వాడే ఇల్లది. ఆ హౌస్కి ఒక డార్క్ హిస్టరీ ఉంది. బేస్మెంట్లో ఇంకా ఎంబ్లేమింగ్ ఎక్విప్మెంట్ అండ్ బాడీ లిఫ్ట్ రిమైన్స్ అలాగే ఉన్నాయి. అక్కడుండే ఆత్మలు చేపీయడం పడతారు. ఎప్పుడైతే ఆ షాడో ఫిగర్స్ కనబడ్డం, ఎవరూ లేకపోయినా మాటలు వినబడ్డం, ఇంకా వైలెంట్ ఫిజికల్ అటాక్స్ ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ అయ్యారు, అప్పుడు వార్డెన్స్ని పిలిపిస్తారు. అక్కడ లొరేన్ ఒక డార్క్ ప్రెజెన్స్ని సెన్స్ చేసింది. అండ్ అక్కడ ఫార్మర్ మోర్టేషన్స్, అంటే అంత్యక్రియలు చేసేవాళ్ళని, వాళ్ళు ప్రాక్టీస్ చేసిన నెక్రోమాన్సీ, అంటే ఆత్మలతో మాట్లాడడం, అండ్ ఇంకా డార్క్ రిచువల్స్ని కనిపెడతారు. ఆ వారెన్స్ చేసిన రిలీజియస్ రిచువల్స్ వల్ల చాలా హెల్ప్ అయింది. కానీ ఆ హౌస్ యొక్క సినిస్టర్ లెగసీ తెలియని భయాల లోతులకు ఒక జ్ఞాపకంగా నిలుస్తుంది. కేస్ 2, ద ఎన్ఫీల్డ్ పోల్టర్గెస్ట్. మన నెక్స్ట్ కేస్ 1977లో ఎన్ఫీల్డ్, లండన్లో జరిగింది. పెగ్గీ హాడ్సన్ వాళ్ళ ఇంట్లో విచిత్రమైన సంఘటనలు వాళ్ళ ఎన్ఫీల్డ్ హోమ్లో జరిగాయి. ముఖ్యంగా ఆమె కూతురు జానెట్ చుట్టూ. ఫర్నిచర్ దానంతటా అదే కదిలేదు. నాకింగ్ సౌండ్స్ వచ్చేవి. జానెట్ లెవిటేట్ అవ్వడం, ఇంకా బిల్ విల్కిన్స్ అనే మరణించిన వ్యక్తి పేరుతో డీప్ వాయిస్లో మాట్లాడడం స్టార్ట్ చేసేది. I was going to ask the same question as I asked earlier. How many voices are there? 600. 600 voices. I know the joke. How many really are there, Margaret? I think so far we've had 10 Three. sensible voices. ఇదంతా మోరిస్ అండ్ గాయ్ లియాన్ డాక్యుమెంట్ చేసి పారానార్మల్గా ఏదో జరుగుతుంది అని గమనించి ఎడ్ అండ్ లోరెన్ వారెన్స్కు అప్పగించారు. అది ఒక డిమానిక్ పొజిషన్ అని తేల్చారు. ఎడ్, లోరెన్ ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఈ కేసు యొక్క డార్క్ ఆస్పెక్ట్స్ని వెలుగులోకి తీసుకొచ్చారు. కేస్ 3, ద యూనియన్ సెమెటరీ షాడో డీమన్. ఈస్టర్న్ కనెటికట్లోని యూనియన్ సెమెటరీ దాని భయంకరమైన సంఘటనలకు చాలా ఫేమస్. కానీ అక్కడ ఉండే షాడో డీమన్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. వారెన్స్ ఆ హాంటెడ్ ప్లేస్ని అనేక రాత్రులు పరిశీలించారు. లొరేన్ తన సైకిక్ ఎబిలిటీస్తో ఆ షాడో డీమన్, ఫియర్ అండ్ నెగిటివ్ ఎనర్జీ అనే ట్రాప్స్ నుంచి తప్పించుకున్నారు. ఎడ్ ఆ షాడో డీమన్ నుంచి వచ్చే డిస్టర్బింగ్ ఈవీపీ రికార్డింగ్స్ని క్యాప్చర్ చేశారు. కానీ ఒక పర్టికులర్ మెసేజ్ మాత్రం చాలా భయంకరంగా ఉంది. అదేంటంటే లీవ్ నౌ ఆర్ సఫర్ ఫర్ ఎవర్. ఈ కేసు మాత్రం వాళ్ళ మోస్ట్ స్పైన్ చిల్లింగ్ ఎన్కౌంటర్స్లో ఒకటిగా ఉండిపోయింది. అన్ని స్పిరిట్స్ లాస్ట్ సోల్స్ కాదని చెప్పారు. కేస్ 4, ద వేర్వుల్ఫ్ ఆఫ్ లండన్. అతి విచిత్రమైన కేసు ఒకటి వేర్వుల్ఫ్ ఆఫ్ లండన్గా పిలువబడే బిల్ ర్యామ్సీ అనే వ్యక్తిది. 1980స్లో బిల్ సడన్గా పెయిన్ఫుల్ ఫ్లాష్ బ్యాక్స్ని అనుభవించాడు. అతను వేర్వుల్ఫ్గా మారుతున్నానని నమ్మాడు. విట్నెస్లు కూడా అతని ఫేస్ వంగినట్లు, అతని చేతి గోర్లు క్లాస్గా మారడం, ఆల్మోస్ట్ ఒక సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ఉందని చెప్పారు. హెల్ప్ కోసం వారెన్స్ని పిలిచారు. అప్పుడు ఇంటెన్స్ ఎక్సార్సిజంలో బిల్స్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఘోరంగా అండ్ భయంకరమైనదిగా మారింది.
అది చూసి సీజన్డ్ డెమోనాలజిస్ట్లే షాక్ అయిపోయారు. ఇది వాళ్ళ కెరియర్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని మోస్ట్ ఫ్రైట్నింగ్ కేస్గా నిలిచిపోయింది. కేస్ 5, డిమానిక్ డాల్ ఆఫ్ ది ఆకల్ట్ మ్యూజియం. అందరికీ యానబెల్ గురించి తెలిసే ఉంటుంది, కానీ ఆ వారెన్స్ ఆకల్ట్ మ్యూజియంలో మరో భయంకరమైన వస్తువు షాడో డాల్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ డాల్ ఒక లేడీ ఇంట్లో దొరికింది. ఆమె భయంకరమైన దృశ్యాలు మరియు వైలెంట్ అటాక్స్ని అనుభవించింది. ఆ డాల్ని బ్లాక్ మ్యాజిక్ రిచువల్స్లో వాడేవారని, అలాగే దాన్ని వారి పీపుల్స్ డ్రీమ్లోకి అండ్ అలాగే ఫిజికల్ హార్మ్ వాళ్ళు పడుకున్నప్పుడు చేసేది. లొరైన్ ఆ డాల్ నుంచి వచ్చే ఓవర్వెల్మింగ్ సెన్స్ ఆఫ్ ఈవిల్ని ఫీల్ అయ్యారు. దాన్ని కంటైన్ చేయడానికి చాలా ఇంటెన్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్టివ్ ప్రేయర్స్ చేశారు. ఆ షాడో డాల్ ఇన్నోసెంట్గా కనిపించే ఆబ్జెక్ట్స్ దగ్గర ఒక గ్రిమ్ రిమైండర్ ఆఫ్ డేంజర్స్గా ఉంటుంది. ఇవి జస్ట్ ఫ్యూ చిల్లింగ్ కేసెస్ మాత్రమే. వాళ్ళ వర్క్ వరల్డ్ ఆఫ్ పారానార్మల్లో ఇండెలిబుల్ మార్క్గా నిలిచింది. ఒకవేళ మీరు ఈ డీప్ డైవ్ ఇంటు ది అన్నోన్ని ఎంజాయ్ చేసినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ టెరిఫైయింగ్ tales. And remember, sometimes the scariest things are the ones you can't see. Hasta la vista.